ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలోనే ఆదికాండంలోని కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయంలోని మనం చూసినట్లయితే అబ్రహాము గారి గురుండి, శారమ్మ గురుండి ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయంలో దేవాది దేవుడు అబ్రహామును పిలుచుకొనుట అది మనము చూస్తాం. అబ్రహామును దేవుడు పిలవడము మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు పిలుచుకున్నట్లు చూస్తాం. అయితే అబ్రహాముతో పాటు తన భార్య అయిన శారాయి, దేవుడు శారాయిని శారాగా మార్చాడు. అబ్రాహామును అబ్రహాముగా మారుస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12వ అధ్యాయం అంతా చూసినట్లయితే అబ్రహాముతో పాటు శారాయిని అదేవిధంగాను లోతును వెంట పెట్టుకొని దేవుడు పంపించిన కానాను దేశానికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అయితే మన అంశం ఏంటంటే శారా గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. శారమ్మ గారి జీవితంలో చూసినట్లయితే అబ్రహాము గారితో దేవుడు మాట్లాడిన విధంగా అబ్రహాముతో దేవుడు ఏది చెప్తున్నాడో అవన్నీ కూడా అబ్రహాము వచ్చి శారమ్మ గారితో చెప్పేటప్పుడు ఆ మాటను బట్టి ఆమె అబ్రహాముకి లోబడి ఉన్నట్లు చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో శారమ్మ గారికి తెలియకపోయినప్పటికీ, ఆ ప్రాంతం కొత్తదైనప్పటికీ శారమ్మ గారు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నామని అడగకుండా అబ్రహాముతో విధేయురాలుగా వెళ్ళినట్లు చూస్తున్నాం. అబ్రహాము మాటకి గౌరవించి వెళ్ళినట్లు చూస్తున్నాం. అబ్రహాము మాటకి లోబడి వెళ్ళినట్లు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీరి ప్రయాణం అయిన జీవితంలో వీరి నడుస్తున్న ప్రాంతం అంతా కూడా చాలా దూరము ప్రయాణం చేసినప్పటికీ అబ్రహామును విడిచిపెట్టకుండా శారా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. శారా జీవితంలో చాలా అద్భుతాలు మనకు కనిపిస్తున్నాయి. శారా జీవితంలో చాలా కష్టాలు ఆమె అనుభవించినట్లు మనం బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ శారా ప్రయాణం అంతటి గురించి రాయబడి ఉంటుంది. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దూరమైన అబ్రహాముతో ప్రయాణం చేసినట్లు చూస్తున్నాం. 1వ పాయింట్ మనం చూసినట్లయితే శారమ్మ గారు అబ్రహాముకు లోబడి అతనితో నడిచినట్లు మనం చూస్తాం. 2వదిగా మనం గమనించినట్లయితే శారమ్మ అక్కడ ఫరో రాజు చేత శోధింపబడినట్లు చూస్తున్నాం. ఏ విధంగా అంటే అబ్రహాముకు భార్య అని చెప్పక అబ్రహాము శారాని చెల్లెలని చెప్తాడు. అక్కడ చెల్లెలని చెప్పేటప్పుడు అక్కడ ఫరో రాజు ఏం చేస్తాడంటే శారమ్మ చాలా అందంగా కనిపిస్తుంది, అందరూ వెళ్ళి చెప్పేటప్పటికి ఆ ఫరో రాజు శారమ్మ గారిని తన గృహానికి పిలుచుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే రాజు దగ్గర సర్వభోగాలతో ఉంటాడు. రాజు దగ్గర దేనికి కొరత ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎంతో శోధన అనుభవించారు. అయితే ఆ రాజు భోగాలను కూడా, ఆ రాజు ఇచ్చిన దుస్తులు అవని, బంగారాన్ని అవని, అవేవి కూడాను శారమ్మ గారు ఇష్టపడలేదండి. దేవునికి స్తోత్రం. శారమ్మ గారు దేనిని కూడా ఇష్టపడలేదు. తన భర్తకు మాత్రమే గౌరవించిందండి. తన భర్త మాటకి మాత్రమే గౌరవిస్తూ లోబడుతూ జీవించిందండి. దేవునికి భయపడే స్త్రీగా కనిపిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 2 సార్లు శారమ్మ గారు బైబిల్ గ్రంథంలో శోధింపబడినట్లు కనిపిస్తుంది. యోసేపు గారి కంటేను ముందుగా శోధింపబడిన వ్యక్తి ఎవరంటే శారమ్మ గారండి. శారమ్మ గారు 2 సార్లు శోధింపబడుతుంది. యోసేపు గారు రాణి చేత శోధింపబడినప్పుడు దేవుడు ఆ శోధన నుండి తప్పించాడు. ఇక్కడ శారమ్మ గారు కూడాను మొట్టమొదటిగా 2 సార్లు శోధింపబడినప్పుడు దేవుడే తప్పించాడు. ఎందుకు అంటే శారమ్మ గారు దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. ఎందుకు అంటే దేవుడు శారమ్మ గారి వైపు కనుదృష్టి ఉంచి ఉన్నాడు. శారమ్మ గారు మాట వినే స్త్రీ. శారమ్మ గారు చాలా భక్తి పరురాలు. ఆమె ఏ శోధనను కూడాను జయించడానికి కారణం ఏంటంటే దేవుడు శారమ్మ గారికి తోడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడాను చాలామంది అనేక రీతిలుగా శోధింపబడుతున్నారు. ఏ విధంగా శోధింపబడుతున్నావో అది దేవుడికి తెలుసు. నువ్వు దేవుని సన్నిధిలో నిజంగా మొరపెట్టినప్పుడు ఆ శోధన నుండి దేవుడు నిన్ను
తప్పిస్తాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఒకటోదిగా అబ్రహాం గారితో నడిచింది, రెండోదిగా శోధింపబడినప్పటికి కూడాను దేవుడు తప్పించాడు, మూడోదిగా మనం చూసినట్లయితే ఆదికాండము 16వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా చూసినట్లయితే శారమ్మ బిడ్డలు లేకుండా కూడా బాధపడినట్లు మనం చూస్తున్నాం. తనకు సంతానం లేదు. దేవుడు 15వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాడు. ఏ కొరత అబ్రహాం గారికి లేదు. కానీ పిల్లలు లేక వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నట్లు చూస్తున్నాం. అయితే ఆ సమయంలో కూడా శారమ్మ ఎంత బాధ అనుభవించుంటుందో, ఎంత వేదన అనుభవించుంటుందో. అయితే 4వదిగా చూసినట్లయితే శారమ్మ బిడ్డలు లేకుండా బాధపడినట్లు చూస్తున్నాం. అదేవిధంగా 5వ పాయింట్ మనం చూసినట్లయితే ఇక్కడ హాగరునే మనం చూస్తాం. హాగరు ఎటువంటిది అంటే అండి 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హాగర్ని శారమ్మ సొంత చెల్లి కంటే ఎక్కువగా ప్రేమించిందండి. దేవునికి స్తోత్రం. అంతేకాకుండాను తన ప్రేమలో ఎటువంటి కల్మషం లేదు. హాగరుని తన దాసిలాగా చూడలేదు, తన పనికత్తిలాగా చూడలేదు, తన క్రింద పనిచేసే ఆవిడలాగా చూడలేదు. ఎంతగానో ప్రేమించింది గనుక హాగరుని పిల్లలు లేని కారణం బట్టి హాగరుని అబ్రహాం గారికి హక్కును చేర్చింది. అయితే ఇక్కడ హాగరు చూసినట్లయితే చిన్న చూపు చూచును అని బైబిల్ గ్రంథంలో 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. చిన్న చూపు చూసిందంట యజమానురాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అనేక మందిని ప్రేమిస్తున్నాం. వీళ్ళ వల్ల నాకు ఏమీ అపకారం లేదులే, వీళ్ళందరూ మంచోళ్ళులే, వీళ్ళందరినీ మనం ప్రేమించచ్చులే అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్ప మంచివారు ఎవరు కూడా మనకు కనిపించరండి. దేవునికి స్తోత్రం. దేవుడే గొప్పవాడండి. ఆయన కంటేను గొప్పవారు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. దేవుని లాంటి ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. హాగరును ప్రేమించిన కారణాన్ని బట్టి హాగరు తిరిగి తన యజమానురాలను ఏం చేసిందండి? చిన్న చూపు చూసిందండి. అయితే ఇక్కడ మనం అనుకుంటాం శారమ్మ హాగరుని బాధ పెట్టిందని అనుకుంటాం. కానీ హాగరు ఎవరి చేతుల్లో ఉందండి? శారమ్మ గారి చేతుల్లో ఉంది. ఆ సమయంలో ఆ చిన్న చూపు చూసిన కారణమప్పుడు చిన్నగా హేళన చేసేటప్పుడు ఈ హాగరు తన చేతిలో ఉన్న కారణం బట్టి ఏమైనా చేయగలదండి. కానీ శారమ్మ అలా చేయలేదండి. దేవుని స్తోత్రం. శారమ్మ అటువంటిది కాదండి. తను ఏమి శిక్షించలేదు, కానీ పని మట్టుకు ఎక్కువ చెప్పిందంట. అక్కడ శ్రమ పట్టినట్లు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారు, ఇది కూడా దేవుడే చెప్పిన మాట అండి అది. అయితే తన క్రింద హాగరుని అణిగిమణిగే దేవుడు ఉండమన్నాడు. ఎందుకు అంటే శారమ్మ మనందరికీ తల్లి. దేవునికి స్తోత్రం. అంతేకాకుండాను శారమ్మ గారి ఆమెకు అక్కడ శిక్షించినట్లు కానీ ఇంకా కొట్టినట్లు కానీ తిట్టినట్లు కానీ ఏమీ కనిపించదు. కానీ శారమ్మ శ్రమ పెట్టెను అని మాట మట్టుకు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఎవరెవరితోనో స్నేహం చేస్తాం. స్త్రీలైన వారు స్త్రీలతో చేయొచ్చు, పురుషులైన వారు పురుషులతో చేయొచ్చు. కానీ వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది నీకు తెలియదు. ఆ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు మాత్రమే. కనుక జాగ్రత్తగా మనం స్నేహం చేయాలండి. జాగ్రత్తగా ఎవరినైనా మనము ప్రేమించినప్పుడైనా, ఎవరినైనా మనము మన హక్కును చేర్చుకున్నప్పుడైనా చాలా జాగ్రత్తగా మనం మెలగవలసి వారమై ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితేనండి ఇంకా శారమ్మలోనో ఇంకో లక్షణం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మంచి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీగా కనిపిస్తుంది. అంతేకాకుండా అండి ప్రియ దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ అబ్రహాం గారికి దేవుని దూతలు కనిపించేటప్పుడు అక్కడ ఆ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చేటప్పుడు అబ్రహాం గారు ఏం చెప్తారంటే శారమ్మ గారి దగ్గరికి వెళ్ళి నీవు త్వరగా రొట్టెలని సిద్ధం చేయు అంటే వెంటనే చేసి పెట్టిందండి. దేవుని స్తోత్రం. ఈరోజు చాలామంది పని చేయడానికి ఇష్టపడరు, చాలామంది పని చేయడానికి ఇష్టపడరు, ఏదైనా ఇసుకుంటారు. కానీ అక్కడ మధ్యాహ్నకాల సమయంలో కూడా ఇసుకకుండా పని చేసిందండి. దేవునికి స్తోత్రం. శారమ్మ గారు ఏం చేశారండి? ఇసుకకుండా పని చేసింది. ఇసుకకుండా ఆ యొక్క భోజనాన్ని సిద్ధపాటు చేసింది. అక్కడ పెట్టినట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎంతో
పని చేయడానికి కూడాను ఎంతోమంది పని వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది ఆమె క్రింద దాసులు ఉండొచ్చు, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా శారమ్మ గారిలోని ఎంత మంచి లక్షణం అండి. తనే స్వయంగా వండేసి పెట్టినట్లు మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండాను తను వృద్ధాప్యంలో తనకి దేవుడు బిడ్డలనిచ్చినట్లు మనం చూస్తున్నాం. అప్పటికే అబ్రహాము గారికి 100 సంవత్సరాలు అయిపోయాయండి. అసలు శారమ్మ జీవితంలో ఈ మాట వినడానికి చదివేటప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. శారమ్మ వృద్ధురాలుగా ఉంటుందండి. శారమ్మ గారు ఎలాగుంటారండి? వృద్ధురాలు అయిపోయిందండి. చాలా వృద్ధాప్యం అందు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ప్రతి స్త్రీకి వేదన ఎలాగుంటుంది అనేది తెలుసు. ప్రతి స్త్రీ కూడాను ఎటువంటి వేదన పడాలనేది తెలుసు. ఆ యొక్క వృద్ధాప్యంలోని దేవుడు సంతానాన్ని ఇచ్చినప్పుడు కూడాను వద్దనలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, వద్దనకుండా దాన్ని కూడా స్వీకరించిందండి. ఆ వృద్ధాప్యంలో గర్భఫలం ఇచ్చేటప్పుడు ఎంతమంది ఎన్ని సనుగుంటారో, ఎంతమంది ఎన్ని విధాలుగా ఆమెకు బాధ పెట్టుంటారో, ఎంతగానో తనని వేధించుంటారో ప్రియ దేవుని బిడ్డలారా. అయినా కూడా అవేవి లెక్క చేయకుండా దేవుని మాటకు లోబడిన స్త్రీగా కనిపిస్తుంది. అంతేకాకుండాను దేవుడు వాగ్దానం ఇచ్చాడు అబ్రహాముకి, నీ యొక్క బిడ్డల్ని ఇసుక రేణులు వంటి విస్తారంగా చేస్తానని, నిన్ను ఆశీర్వదిస్తానని. ఆ మాటకు లోబడ్డారండి. అబ్రహాము లోబడ్డాడు, సరే కదా. శారమ్మ గారు కూడాను లోబడినట్లు చూస్తున్నాం. శారమ్మ గారు ఎంతో విధేయురాలుగా అక్కడ కనిపిస్తుంది. ఎంతో లోబడిన తత్వం ఆమెలో కనిపిస్తుంది. ఆ యొక్క వృద్ధాప్యంలో కూడాను ఒక కుమారుడిని కండము అంటే అది చాలా కష్టతరము, చాలా బాధకరమైన విషయము. అయినప్పటికీ కూడా ఆమె కూడా ఎంతగానో వేదన చెందుతుంది. దేవుడు నాకు ఈ యొక్క సమయంలో నాకు నవ్వు కలుగజేసును అని మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. దేవుడు శారమ్మ విషయంలో ఆ యొక్క కుమారుడిని ఇచ్చిన తర్వాత కూడాను ఆమె ఎంతగా సంతోషించినట్లు కూడా చూస్తాం. ఇంకో పరీక్ష ఏంటంటే అది శారమ్మ గారికి తెలియదు, కానీ కుమారుడిని దేవుడిచ్చాడు. ఇచ్చిన తర్వాత అదే కుమారుడిని ప్రియ దేవుని బిడ్డలారా బలిగా కోరినప్పుడు కూడాను అబ్రహాము శారమ్మ గారితో చెప్పకుండా తీసుకువెళ్ళినట్లు కూడా చూస్తాం. ప్రతి విషయంలో కూడాను అబ్రహాముకు మంచి ఒక భాగస్వామిగా ఇక్కడ శారమ్మ గారు కనిపిస్తారు. మంచి ఒక భార్యగా ఇక్కడ కనిపిస్తుంది, విధేయురాలుగా కనిపిస్తుంది, గౌరవించే స్త్రీగా కనిపిస్తుంది. చివరిగా మనం గమనించినట్లయితే స్వతంత్రరాలి పిల్లలము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆగరుకు పిల్లలం కాకుండా స్వతంత్రరాలు అంటే శారమ్మ ఎవరండి? స్వతంత్రరాలండి. ఎంతో గొప్ప ధన్యత శారమ్మకి ఇచ్చారు గనుక అటువంటి జీవితాలు మనం కూడా జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుడు శారమ్మ మొరను ఆలకించాడండి, శారమ్మతో ఉన్నాడండి. శారమ్మ ఆ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేశాడండి. చురుకైన స్త్రీగాను, పనిచేసే స్త్రీగాను, భోజనాన్ని పెట్టే స్త్రీగాను, మన ఉపకారం గల స్త్రీగాను మనకు కనిపిస్తుంది శారమ్మ. ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నామా? మనకు ఎప్పుడు కూడాను రేలుగా చాలా మంది బద్దకిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో రాయబడిన రీతిలోని మనం బద్దకించడానికి మనకు పని లేదండి. మన పని మనం చేసుకోవాలి, మన కుటుంబాన్ని మనము చక్కబెట్టుకోవాలి. స్త్రీలుగా మనము మంచిగా పని చేస్తూ మన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ దేవుడితో సహవాసం చేసే వారంగా ఉండాలి. అంతేగాని మనము ఎవరో మనకేదో అన్నారులే, ఎవరో ఏదో చేశారని కృంగిపోయినక్కర్లేదండి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాకుండాను ఈరోజు స్త్రీలుగా మనం ఏ విధంగా ఉన్నాం? దేవుడికి లోబడుతున్నామా? మన భర్తలకు మనం లోబడుచున్నామా? ఈరోజు చాలామంది నువ్వా నేనా అన్నట్లు పోట్లాడుకుంటుంటారు. నీ తర్వాత స్త్రీలే పై చేయిగా మాట్లాడతారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో శారమ్మ గురించి మొదటి నుండి చివరి వరకు చూస్తే ఎక్కడ కూడా భర్త కంటే ఎక్కువ దాన్ని ఎక్కడ కూడా అనలేదండి. భర్తకు లోబడినట్లే కనిపిస్తుంది. అంతేకాకుండాను చాలామంది స్త్రీలు మేము క్రైస్తవులం కదా, మేము ఇది చేయకపోతే పర్లేదు, అది చేయకపోతే పర్లేదు అనేసి కొంచెం విసుక్కుంటూ ఉంటారు, పని చేయకుంటూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, చాలా తప్పు. మనము మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి, మన బిడ్డలను శుభ్రంగా చూసుకోవాలి. మన బిడ్డలు ఏం చేస్తున్నారు అనేది మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ విధంగా ఉన్నాం, మన జీవితంలో ఏ విధంగా ఉంది, మనకు మనంగా పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడాను దేవునితో సహవాసం చేసి దేవుడికి లోబడి దేవునితో జీవిద్దాం, దేవునికే లోబడదాం. ఈ యొక్క మాటలు మన అందరి హృదయాల్లో ఫలించేలాగును దేవుడే మనకు సహాయం చేసేలాగున దేవుడు కృప చూపించిన గాక. ఈ చిన్న
మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.